వైఎస్ జగన్ విజయవాడపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాడు. ఇప్పటికే రాష్ట్రమంతటా వైసీపీ బలం పుంజుకోగా కృష్ణా జిల్లాలో ఇప్పటికీ టీడీపీ స్ట్రాంగ్గానే ఉంది. అయితే ఈ 2.5 ఏళ్లలో సీఎం చంద్రబాబు తెలుగు తమ్ముళ్లు అడ్డగోలు దోపిడీతో బెజవాడ ప్రజల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముఖ్యంగా రాజధాని ప్రాంతమైన అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో వైసీపీని తిరుగులేని శక్తి మలిచేందుకు జగన్ ప్రయత్నాలు ఆరంభించాడట. ఆ మేరకు ఇక నుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో పార్టీ కార్యకలాపాలు మరింత ముమ్మరం చేయాలని జగన్ భావిస్తున్నాడు. దీంతో శాశ్వత భవనం నిర్మించుకునే వరకు విజయవాడ నగరంలోనే తాత్కాలికంగానైనా నివాసం ఉండాలని ఆయన భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరమైన విజయవాడలో పార్టీ పట్టు సాధించాలంటే అక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గ హవాను ఎదుర్కొనేందుకు మరొక బలమైన కాపు సామాజిక వర్గ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. కాపులతో పాటు నగరంలో బలంగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య, యాదవ వర్గాలను సమన్వయం చేసుకుంటేనే బెజవాడలో ఉనికి చాటుకోగలమని గ్రహించిన జగన్ ఆ మేరకు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీలో నగర స్థాయిలో కీలక నేతగా ఉన్న బ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేను త్వరలో పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ను పార్టీలో చేర్చుకుని ఆయనకు నగర పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. యాదవ వర్గానికి చెందిన పార్థసారథిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఇక రాజధాని నగరాలైన గుంటూరు, విజయవాడలో పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించిన జగన్ తాను కూడా విజయవాడలోనే నివాసం ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. తాము దూరంగా ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరుతుందని, తన పార్టీ నేతలు కూడా హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని జగన్ గ్రహించారు. ఇటీవల విజయవాడ, గుంటూరులలో రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గాన రాజేందర్ రెడ్డి, అంబటి రాంబాబు సమావేశాలకు మీడియాలో ప్రాధాన్యం వచ్చిన విషయాన్ని గ్రహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను రాజధానిలో ఉంటే అధికార పార్టీ కూడా జాగ్రత్తగా ఉంటుందని, నేతలు కూడా ఉత్సాహంగా పనిచేస్తారని ఆయన గ్రహించారంటున్నారు. పార్టీ కార్యకలాపాలు వేడి పెంచడం వల్ల కార్యకర్తల్లో కూడా ఉత్సాహం పెరుగుతుందని, తాను హైదరాబాద్లో ఉండి ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేయడం కష్టమన్న విషయాన్ని జగన్ ఆలస్యంగా గ్రహించారంటున్నారు. విజయవాడ, గుంటూరులలో మీడియా సహా అన్ని రంగాల్లోనూ ఒకే సామాజిక వర్గం హవా ఉన్నందున ఇప్పటి వరకు మిగిలిన పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మీరు వస్తే ఈ పరిస్థితి మారుతుందని పార్టీ సీనియర్లు సూచించారు. అదేవిధంగా ఆ సామాజిక వర్గం దూకుడుపై రాజధాని 2 జిల్లాల్లోని మిగిలిన వర్గాలు ఆగ్రహంగా ఉన్నందున వారికి చేరువ కావాలంటే మీరు ఇక్కడే ఉండాలన్న వారి సూచనలను జగన్ అంగీకరించారని అంటున్నారు. జగన్ విజయవాడలో అడుగుపెట్టాడంటే ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది. జగన్ రాకతో 2019లో బెజవాడలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.